రుణమాఫీ చేయాలంటూ మరికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భూపాస్ పుస్తకాలు నేటికి రైతులకు అందలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ నిర్లక్ష్యం వల్లే రైతులకు పాస్ పుస్తకాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికల్ మండలంలో ప్రతి రైతుకు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిలదీసే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ నాగలక్ష్మికి అందజేశారు. ఒరిజినల్ గా రైతులకు అందాల్సినటువంటి రైతు బంధును ఎక్కడ కూడా సకాలంలో ఇవ్వలేకపోతుంది. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 1,43,00,000 ఎకరాలకు రైతు బంధు ఇవ్వాల్సి ఉంది. మన మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకైతే 10,46,000 ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి. కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇప్పటికీ దాదాపు 28 లక్షల ఎకరాల రైతులకు రైతు బంధు పథకము మొదటి విడత, రెండో విడత, మూడో విడత మొత్తంగా కలిపి అందలేదు. ఆ మూడో విడత కూడా కేవలం రెండో విడత అయితేనేమి, మూడో విడత అయితేనేమి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ముందుగా తూతు మంత్రంగా వేసినట్టు చేసి